ఈ పాఠం ద్వారా సమాజానికి మనం ఎంత మేలు చేయగలుగుతాం, మీరు కూడా సమాజానికి ఏం చేయగలుగుతారని ఆలోచించేందుకు కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. మన లక్ష్యం అది. తప్పించి ముఖస్య ముఖార్థ అంటే రాముడు గచ్చితే వెళుతున్నాడు, అన్నమును కాదతి తింటున్నాడు అనే మాటలు నేను చెప్పడం నాకు అలవాటు లేదు. ఒకరోజు ఒక శ్లోకం అవ్వచ్చు, ఒకరోజు 10 శ్లోకాలు అవ్వచ్చు, ఒకరోజు 5 కావు, అసలు శ్లోకాలే ఉండకపోవచ్చు, ఏదో ఉపన్యాసం ఉంటుంది, విశేషం ఉంటుంది. ఏదైనా కూడా భరించేందుకు సిద్ధంగా దాదాపు 200 మంది పాపం నా పాలన పడి నేనేం చెప్పినా సరే భరిద్దామని చెప్పి నాకు మీ బుర్రలు అందించేసేసి, మెదళ్ళను అందించేసేసి సిద్ధంగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆశీస్సులు తెలుపుకుంటూ ప్రారంభిస్తున్నాను. నాదంతా ఒక విశిష్టము. ఆ సమయానికి ఏది వస్తే చెప్తుంటాను. దీనికి అనుబంధంగానే, అంటే అవసరం లేనటువంటి ట్రాక్టర్ వెళ్తోంది, ట్రాక్టర్లో మనుషులు ఉన్నారు, ఆవకాంపు వచ్చిన కాదున్నది. విషయానికి అనుగుణంగా దేశము, ధర్మము, మన దైవము, దేశము, ధర్మము, దైవము ఈ 3 కలిసేటట్టుగానే ఉంటుంది. ఇవి అక్కర్లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. కావాల్సిన వాళ్ళు మాత్రం మనం ఒక దేవుడిని తలుచుకుంటే సరిపోదు. మనకి ఒక శ్లోకం చదువుకుని కూర్చుంటే ఉపయోగం లేదు. ఆ శ్లోకంతో పాటు దేవుడు ఉండాలి, ఆ దేవుడితో పాటు ధర్మం ఉండాలి, ధర్మంతో పాటు దేశం ఉండాలి, మన కుటుంబం ఉండాలి, మన సంస్కారం ఉండాలి, మన సంప్రదాయం ఉండాలి. మన కుటుంబము, సంప్రదాయము, దేవుడు, ధర్మము, దేశము లేకుండా ఏ పాఠాలు ఏవి అవసరం లేదు మనకి. వాటి కోసంగా ఇందులో చాలా మంది పెద్దలు ఉన్నారు, కనపడుతున్నారు. ఇవిడెవరో చాడి పేరు తెలియట్లేదు, ఆ తల్లి ఎవరో ఉన్నారు. నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు 74 ఏళ్ళు, ఇందులో 85, 90 వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను పాద నమస్కారం చేసుకుంటూ, వాళ్ళందరికీ చెప్పే అవకాశం నాకు కల్పించారని చెప్పి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, నేను నా పద్ధతి ఇది నా ప్రక్రియ తెలియజేస్తున్నా మీకు. కనుక దానికి ఇష్టమైతే దీంట్లో నన్ను ఉంచుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టి చెప్పించుకో, అభ్యంతరం లేదు. నా లక్ష్యం ఇది. దీని ద్వారా సమాజానికి ఒక మంచి అందాలి. శాశ్వతమైన విషయంతో ఆయన నారాయణ ఏం చెప్పారు అంటే కేవలంగా భగవంతుని పూజ చేసేందుకోసం చెప్పలేదు. దాంట్లో అంతరార్థాలు చాలా ఉంటాయి, సమాజానికి ఉపయోగించే విషయాలు చాలా ఉంటాయి, దాన్ని మనం గ్రహించాలి అనే ఒక తపనతో చెబుతున్నాను. ఇందులో కొంతమంది నా దగ్గర సంస్థ ఎంఏ చేసిన వాళ్ళు, ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా. వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి పెడితే వాళ్ళు చాలా మంది చేరారు. వాళ్ళని అడగండి, ఎవరైనా ఉంటే ఇలాగే ఉంటుంది మంచిది అని చెప్పి. ఉంటుంది మ్యాక్సిమం. ప్రతి సామాన్యంగా ఎక్కడున్నా సరే ఒక పుస్తకం ఉంటుంది, పాఠం చెబుతూనే ఉంటాను సమయం ప్రకారంగా. కుదరకపోతే ఎప్పుడైనా తప్పదు, సమయం ముందుకు చెప్పేస్తాను. అప్పుడు ఎవరో లీడర్ మన ఆవిడ ఉంటారు కాబట్టి ఆవిడ ఏదో పాఠం చదివించడమో చేస్తారు. మీకు తెలియటం కావాలి ప్రధానంగా, దాని మూలంగా అది తెలియాలి, అది అందులో విషయం తెలియాలి, దానికి ఇంకోటి చెప్పగలిగి ఉండాలి. నా లక్ష్యం అది. మీరు చదివేసుకుని ఆనందం పొందడం కాదు, ఆత్మానందం పొందడం నా ఉద్దేశం కాదు. మీరు చదువుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంకోటి చెబితే, దాన్ని తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకోటి చెబితే నాకు నేను చెప్పిన సంస్థ పాఠాలు చెబుతుంటే, శ్లోకాలు చెబుతుంటే నా శిష్యులు వాళ్ళ గ్రూపులో పెట్టుకుంటే, వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటే అచ్చు చదువుకున్న శిష్యులు అలాగా 5 తరాలు అయిన తర్వాత, అంటే 5 దాటిన తర్వాత 6వ వ్యక్తి నాకు మళ్ళీ పంపించారు ఆవిడ గ్రూపులో. గురువు గారు మీ దగ్గర శ్లోకం చదువుకున్నాను, మీ దగ్గర చదువుకుని కాదు మీ శ్లోకం వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. అది చెబితే నాకు చాలా ఆనందంగా ఉంది. అంతే నాకు కావాల్సింది. మన ద్వారా ప్రచారం ముందుకు వెళ్ళాలి సమాజంలోకి. అతీటి బోధాచరణ ప్రచారణై దశా చతస్ర ప్రణయన్నుపాధిభి చతుర్దశత్వం కృతవాన్ కృత స్వయం నవేద్ది విద్యాసు చతుర్దశ స్వయం అని అంటాడు. అందరూ పుస్తకాలు ఇప్పుడు రాసుకోవచ్చు కాబట్టి, రాసుకున్నప్పుడు దాని విషయం పక్కన నెంబర్ చెప్తా కాబట్టి అది చూసుకోవచ్చు. నైషధంలో నలమహారాజు గురించి వర్ణిస్తాడు. శ్రీహర్షుడు అనేటువంటి ఒక మహాకవి, శ్రీహర్షుడే ఒక మహాకవి. ఇది రాసుకుని చాలు, శ్లోకం రాసుకోకపోయినా ఈ విషయం తెలుసుకోండి. శ్రీహర్షుడు అనే మహాకవి నైషధీయ చరితం అనే సంస్థ కావ్యంలో, మహాకావ్యంలో నలమహారాజుని గురించి వర్ణిస్తాడు. నలమహారాజు ఎలా ఉండేవాడు అంటే, ఆయన విద్యలలో 4 భాగాలు చెప్పేట. చతుర్దశలు, 4 దశలు. ఇంకో అర్థం ఏంటంటే చతుర్దశ అంటే 14. చమత్కారం ఏంటంటే చతుర్దశ 14, చతుర్దశ అంటే 4 దశలు అని కూడా ఉంది అక్కడ. కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పాడు, వర్ణిస్తున్నాడు. నీతి, బోధ, ఆచరణము, ప్రచారము, ఇది 4 ప్రక్రియలు, 4 రకాలు, 4 దశలు. ఇదంటే అధ్యయనం చేయడం, అంటే బోధించడము, ఆచరణం అంటే తను ఆచరించడము, ప్రచారం అంటే దాన్ని 10 మందికి తెలియజేయడం, బోధించడం అంటే ఒకళ్ళకు 5 బోధించడం, ప్రచారం అంటే డప్పు కట్టుకుని చెప్పటం. ఈ 4 విధాలు విద్య యొక్క ఉపయోగాలు. విద్యని ఇలా నేర్చుకోవాలి. విద్య చదువుకున్న వాళ్ళు మీరు చదువుకుని ఆనందించకుండా 10 మందికి చెప్పాలి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ద్వారా బయటకు వెళుతూ ఉండాలి. ఇలాగా చాలా మంది శిష్యుల సంస్థల్లో నాకు అలాగే చేస్తాం. గుంటూరు నుంచి జానశ్రీరాణి ఉన్నారు, ఇలా చాలా మంది చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగే మీరు కూడా
చెప్పగలిగి ఉండాలి. ఇంకోటి తర్వాత నేర్చుకున్నది క్షుణ్ణంగా ఉండాలి. అందులో పై ఏదో నేర్చుకోవడం, ఒక శ్లోకం అర్థం చెప్పుకుని కాకుండా ఈ శ్లోకం యొక్క భావాన్ని చక్కగా చెప్పగలిగి ఉండాలి. మీరు శ్లోకం యొక్క భావాన్ని చెప్పగలిగి ఉండాలి, శ్లోకాన్ని చదవగలిగి ఉండాలి. చదివిస్తాను కూడా నేను. అందుకంత రమ్య గారు చెప్పుకుంటారు, కొన్ని పేర్లు వస్తే వాళ్ళ పేరు ఫలానా వాళ్ళు చదవడమా అంటే అక్కడ చదివేట్టు ఉండాలి. చిన్నప్పుడు మా మాస్టర్ గారు, మా గురువు గారు పాఠాలు చెప్పినప్పుడు, శ్లోకాలు చెబుతున్నప్పుడు అందరం పుస్తకాలు చదువుకుంటుంటే ఒక ఆయన చదువుతూ ఉంటే చాలా మందికి అనుభవం ఉంటుంది. ఒక ఆయన చదువుతూ ఉంటే తప్పక ఆపేసేవాడు, ఆపరా అనేవాళ్ళు. పక్కవాడిని అక్కడి చదవయ్యా అనేవాళ్ళు. ఆ అక్షరం వదిలేసి పక్క నుంచి ప్రారంభించాలి వాడు. అంతే తప్పించి మళ్ళీ ఎక్కడుంది వాళ్ళని మళ్ళీ అడగకుండా ఉండకుండా అలా పుస్తకం చూసుకుంటూ ఉంటే ప్రతి అక్షరం మీద వేలు పెట్టుకుని ముందుకు అలా నడుస్తూ ఉంటే శ్లోకాలు చక్కగా మీకు అర్థమవుతాయి. ఎక్కడ ఆపుతానో అక్కడ పెన్సిల్తో చక్కగా కామా పెట్టుకోండి. పెన్సిల్తో కామా పెట్టుకుని మీరు పాఠం చదువుకునే పని చూడండి. చదువుకున్న తర్వాత కూడా అది మీరు దృష్టి పెట్టండి. తర్వాత రేపు వచ్చే పాఠం చెప్పినాడికి ఇది కొంచెం దృష్టి చేసుకోండి. ఇది ఉద్దేశం. ఎంత చదువుకున్నారో ప్రధానం కాదు నాకు కావాల్సింది, ఎలా నేర్చుకున్నారని ప్రధానం నాకు. కాబట్టి అక్కడ ఏమన్నట్ట నలమహారాజు, అధీతి బోధాచరణ ప్రచారణై దశాచతస్ర ప్రణయన్నుపాధిభి చతుర్దశత్వం కృతవాన్ కృత స్వయం నవేద్ని విద్యాసు చతుర్దశ స్వయం. చతుర్దశ అనే పదానికి అర్థాన్ని ఇదేనా అని చమత్కరించాడు అక్కడ. ఎందుకని చతుర్దశ విద్యలు అంటే వేరే రకమైన విద్యలు కూడా ఉన్నాయి. ఏమిటి విద్యలు? మొత్తం 14 విద్యలు. ఏమిటవి విద్యలు అంటే వేదములు 4, వేదాంగములు 6, అంగాని వేదాశ్చత్వారో, మీమాంసా న్యాయ విస్తర, ధర్మశాస్త్రం పురాణంచ, విద్యా ఏత చతుర్దశ. అంగాని అంగములు ఏంటి? వేదాంగములు ఎన్నవి? షడంగములు. అంగాని అంటే 6, వేదాహ వేదములు, చత్వార 4, అంగాని వేదాశ్చత్వార, మీమాంస న్యాయ విస్తర. అవి 4 4 10, మీమాంస 1, న్యాయం 1 11, 10 11 12 అయిన తర్వాత ధర్మశాస్త్రం పురాణంచ. ధర్మశాస్త్రము పురాణము. ధర్మశాస్త్రం వేరు, పురాణం వేరు. అది వేరు. పురాణాలు మళ్ళీ మహాపద్మ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి పురాణాలని ఒకదాని కిందకు వస్తాయి. ఇలాగ 14 రకాల విద్యలని చతుర్దశ విద్యలు అంటారు. వీటిని చతుర్దశ విద్యలు అంటారు. ఆ చతుర్దశ విద్యలు వచ్చినాయంటే ఒక అర్థం వచ్చింది, ఇంకో అర్థమేమో 14 విద్యలని వచ్చింది. కాబట్టి 14 విద్యలు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అంగాని వేదాహ చత్వారః. మళ్ళీ అంగాని వేదాహ చత్వారః, మీమాంస న్యాయ విస్తరః. అంగాని వేదాహ చత్వారః, మీమాంస న్యాయ విస్తరః, ధర్మశాస్త్రం పురాణం చ, విద్యా ఏత. విద్యా హి ఏత. హి ఏత ఏత సంధి అవుతుంది, అనాదే సంధి వస్తుంది. హి ప్లస్ ఏత ఏత. విద్యా ఏతా చతుర్దశ. చతుర్దశ 14. ఈ 14 విద్యలు బహుశా రమ్య గారు రికార్డ్ చేస్తుంటారు, వాళ్ళు యూట్యూబ్లో పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రాసుకోలేని వాడు అందులో చూసుకుని తెలుసుకోవచ్చు. సరే, ఈ 14 విద్యలు 4 రకాల 4 దశల అనే చమత్కారాన్ని వర్ణించాడు అక్కడ నలమహారాజు. అలాగే మన పాఠం కూడా మీరు కూడా 4 రకాల విద్యలతో ఉండాలి, భావాలతో ఉండాలి. అధీతి అధ్యయనం చేయాలి. తర్వాత మీరు బోధించాలి, ఆచరించాలి, మరి ప్రచారం చేయాలి. ఈ ప్రకారంగా మీ అందరూ ఉండే పద్ధతి వస్తే అదో అద్భుతమైన వ్యవస్థ జరుగుతుంది. మన ద్వారా సమాజానికి ఎంతో మందికి అందుతుంది. ఏది అందాలో అది అందుతుంది. అందులో ఇప్పటిదాకా నేను సంస్థల్లో కావ్యాలు చెప్పాను, నాటకాలు చెప్పాను, అమరకోశం చెప్పాను, తెలుగులో ఆంధ్రనామ సంగ్రహం చెప్పాను, ధాతువులు సమాసాలు చెప్పుకుని రసంగాధరం ధ్వన్యాలోకమైన అద్భుత కావ్యాలు చెప్పాను. కానీ నా అదృష్టవశాత్తు మరి దానికి భగవంతుడు రమ్య గారిని ఒక ఆలంబనగా చూపించారు. నారాయణీయ అని చెప్పమని అడిగారు. నారాయణి ఇప్పటిదాకా నేను చదవలేదు, కొంచెం స్పష్టంగా చెబుతున్నా మీకు. అబద్ధం అక్కర్లేదు, దొంగతనం అక్కర్లేదు. నారాయణి ఇప్పటిదాకా నేను చదవలేదు. అద్భుతమైన గ్రంథాన్ని విన్నాను. కేరళ వారు మహానుభావులు ఎవరో రాశారని విన్నాను. కొంచెం తెలుసు తప్పించి దాన్ని చదివే అవకాశం నాకు రాలేదు. కాబట్టి లోకంలో ఉండే పుస్తకాలు అందరూ అన్ని చదవలేరు. అవకాశం వస్తే చదువుతారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దాన్ని చదువుకునే అవకాశం నాకు వచ్చింది. చదువుతాను, మీకు చెబుతాను. చదువుకొని నేను గ్రహించింది, మా గురువులు చెప్పిన విశేషాలు దీంట్లో అన్వయింపజేసుకుని
మిగతా వాటిల్లో చెప్పిన పాఠాలు చెప్పిన విశేషాల్లో గురువులు ఏం చెప్పారో దానికి అన్వయం చేసుకుని నేను చెప్పే పని చేస్తా. కనుక నారాయణని నాకేం బట్టి లేదు. 10 దశకాలు మీరేదో 30 దశకాలు 60 దశకాలు అంటుంటే నాకు ఆశ్చర్యం ఉంటుంది. అంటే మొత్తం మీద మన 1036 శ్లోకాలు ఎన్నో ఉంటున్నాయి. ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క దాంట్లో 10, 10, 11, 12 అలా శ్లోకాలు ఉండుంటాయి. అలాగే మొత్తం 100 దశకాలు ఉంటుంటాయి. 100 × 10 1000. ఓ దాంట్లో ఎక్కువ, ఓ దాంట్లో 12, 13 ఉండొచ్చు, ఓ దాంట్లో 15 ఉండొచ్చు. మొత్తం 36 కాబట్టి 1036 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ నారాయణీయాన్ని నేను ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ నా ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వచ్చాను, నా విశేషాలు చెప్పాను. అలాగే మీరు దీన్ని అర్థం చేసుకోండి. నా విశేషాలు అర్థం చేసుకున్న తర్వాత నాతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, వీళ్ళు చాలా మందికి నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరంటే నాకు ప్రత్యేక నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇందులో అక్కర్లేదు, నా నెంబర్ ఉంది కాబట్టి 94409440436557 ఇది నా నెంబర్. ఇది మీరు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళని దాంట్లో ఉన్నామని చెప్తే, మీరు నాకేదంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నా దగ్గర పాఠాలు వినకుండా మామూలు పరిచయం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎక్కడ కలిసిన వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉంటే వస్తారు మాట్లాడుకుంటే అది తృప్తిగా ఉంటుంది. బలానా వాళ్ళంతా కలిసాక దాని తృప్తి తప్ప ఇంకేం లేదు. అక్కడ హైదరాబాద్లో నేను ఉంటుంటాను, నెలకు వారం ఉంటుంటాను అక్కడ కార్యక్రమాల దృష్ట్యా ప్రధానంగా. మిగతా అంతా కృష్ణా జిల్లా శ్రీరంగపురంలో ఉంటుంటాను. ఇదే నా పరిచయం. ఇప్పుడు నేను కొందరు అడుగుతాను, వాళ్ళు అంటే సంస్కృతంలో నేను మాట్లాడగలను, మాట్లాడిస్తాను కూడాను. మీరు కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం తర్వాత వేరేగాను. ఇప్పుడు ఇద్దరు చెప్తుంటాము, ఒకరితో చెప్తారు. ఇక ఎవరు ఉందండి, SKV అని ఉంది. వారి వివరాలు చెప్పండి అమ్మా. అమ్మాను అయ్యాను ఏదైనా పర్వాలేదు. నమస్కారం సార్. SKV అని ఉంది ఇక్కడ పేరు. శ్రీమద్ కిలావి వెంకట. సార్లు వద్దమ్మా, అమ్మా సార్లు మనకొద్దు. సరే సరే అయ్య గారు చెప్పండి. SKV అంటే శ్రీమద్ కిలాంబి వెంకట గురువు గారు అంతే. SKV. ఇంటి పేరు, మీ పేరమ్మా? నా పేరు ఇందిరా. మీ ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ లో స్వామి, కొండాపూర్. కిలాంబి వాళ్ళ? అవునమ్మా. ఎక్కడ స్వామి ఏం చేస్తుంటారమ్మా తల్లి? మీరు ఏం చేస్తుంటారు? మీరు మా స్వామి కోవెల్లా చేస్తారు, వెంకటేశ్వర స్వామి కోవెల్లా. నువ్వేం చేస్తావు చెప్పు. నేను గృహిణిగా ఉన్నా. బాగుంది. ఎవరమ్మా? రాఘవి అంటుంది. మీరెవరండి? నేను ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి నేను. నమస్కారం అండి. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారమ్మా? గృహిణి. ఇంతకుముందు చదువుకున్నారు ఏమన్నా వేరే ఇలాంటివి కావ్యాలు వీటి ద్వారా? అంటే మీ ద్వారా కాదు కానీ వేరే వాళ్ళు ఇట్లనే గ్రూప్స్ ద్వారా. వీరి ద్వారా కాదు. ఓకే అండి. వేరే నా మామూలుగా నా పారాయణాలు అది ఇది వెళ్తుంటామండి. అరే శుభం శుభం తల్లి. పద్మజ గారు ఎవరో కనపడుతున్నారు ఇందాక. నమస్కారం గురువు గారు. చెప్పండి తల్లి. నా పేరు పద్మజ. ఎక్కడ ఉంటారు? మీ ఇంటి పేరు ఏమిటి? ఎవరు మీరు? వడ్లపూడి పద్మజ, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. వడ్లపూడి నారాయణ ప్రసిద్ధి. ఎలాగ? శుభం, సంతోషం. హౌస్ వైఫ్ నండి. ఇంతకుముందు ఏం నేర్చుకున్నారా? లేదండి, ఏం నేర్చుకోలేదు. అంటే వింటుంటాను విష్ణు సహస్రనామము అవన్నీ. సరే 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 తల్లి. ఎవరు? ఊరా? ఊరా జయశ్రీ ఉన్నారాడమ్మా. ఎక్కడ మీరు ఊర వాళ్ళు? ఈస్ట్ గోదావరి, జడ్డంగి. అమ్మా జడ్డంగి. ఏం చేస్తుంటారు నాయన మీరు? కిరాణా వ్యాపారం అండి. శుభం, సంతోషం. జయశ్రీ. శివానీదేవి. నమస్కారం గురుగారు. వీరెవరండి? గురుగారు నమస్కారం. నేనండి, శివాణినండి. మా శివానియేనా? గురుగారు. తరువాత సుధా గారు ఎవరమ్మా? సుధా. నమస్కారం అండి, హుబ్లీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడమ్మా? నేను హుబ్లీలో, కర్ణాటక హుబ్లీలో ఉంటానండి. బాగుందమ్మా. తర్వాత అక్కడ మళ్ళీ పేర్లు మళ్ళీ పై కిందకి పోతున్నాయి సుధా.
దీని షడియారమా గడియారమా గడియారం. మళ్ళీ ఎవరమ్మా గడియారం వారు? గడియారం కృష్ణశాస్త్రి గారు వారందరి బంధువులేనమ్మా? శారదాపూర్ణ వీరేడు తల్లి, శారదాపూర్ణ తిలకమా ఆవిడ? శారదాపూర్ణ ఎవరమ్మా? మాట్లాడాలి ఆవిడ. రామేశ్వరి గారమ్మా, ఈవిడెవరమ్మా? నేనే స్వామి, నేనేనండి రామేశ్వరి, హైదరాబాద్ నుంచి అండి. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటారు? హైదరాబాద్ అండి, హైదరాబాద్ మెహదీపట్నం అండి. హైదరాబాద్ వేరే అది కాదమ్మా, హైదరాబాద్ కాదు, హైదర్ ఏ బ్యాడ్, సికిందర్ ఏ బ్యాడ్, వాళ్ళందరూ బ్యాడ్ అనమాట. నిజాం ఏ బ్యాడ్. సరే, అక్కడ ఉన్నారు, సంతోషం. శారదాపూర్ణ. మౌని అని ఎవరన్నమా? అది మౌని చంద్రమౌళ, మౌని రాణి మౌళ. అయ్యా ఎవరైనా మౌని, MOUNI మౌని. చెప్పట్లే వారు నిజంగా వారు నిజమైన మౌని, వారు నిజమైన మౌరి. బాగుంది, సంతోషం. శివాని, ఊరా, సుధా, గడియారం, మౌని. అపర్ణ. నమస్కారం గురుగారు, నా పేరు అపర్ణ. ఎక్కడ మీరు? తెనాలండి. తెనాలా? అవును అవును గురుగారు. తెనాలి పక్కన కొల్లూరేనమ్మా? తెనాలి పక్కన కొల్లూరా మీది? కాదండి, తెనాల్లో ఉంటాము, మా ఇంటి పేరు కొల్లూరు. కొల్లూరా? సరే, అదే కొల్లూరు మాకు బాగా దగ్గర. తెనాలి నుంచి మేము శ్రీకాకుళం, మా ఊరి నుంచి 3 మైళ్ళు శ్రీకాకుళము నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి తెనాలి దాకా బస్సులో వెళ్ళి కొల్లూరులో బస్సు ఎక్కేవాళ్ళం. చాలా సంతోషం అమ్మా. రేవెళ్ళ వారు ఎవరండి? రేవెళ్ళ, రావెళ్ళన రేవెళ్ళను, రావెళ్ళ, REVELLA. నమస్కారం గురుగారు. చెప్పండి. మేము చెన్నైలో ఉంటాం గురుగారు. ఎక్కడమ్మా? చెన్నై గురుగారు. ఓహో, చెన్నై. మంజుల గారు ఎవరమ్మా? కే మంజుల. కే మంజుల రాల. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ మాతృమూర్తులు ఎక్కువ వస్తున్నారే, పురుషమూర్తి కనపడలేదు. ఎక్కడ ఇంకా రాలేదు, ఒకళ్ళతో కూడా వచ్చినట్లేదు. అందరూ మాతృమూర్తులే కనపడుతున్నారు. నమస్కారం. ధ్వనించండి, మనం ఉన్నాం తెలుసుకో జనానికి. ఏ ఊరు తండ్రి? మమ నామ సీతారామకృష్ణ గురువు గారు, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. అస్తు మమ నామ జగ్గయ్యపేట. అస్తు, సంతోష. బాగుంది సీతారాం, సంతోషం. లక్ష్మీ నరసింహ శాస్త్రి అన్నారు కదా, ముందుకు రావాలండి. అయ్యా, మా బంధువులు మన లక్ష్మీ నరసింహాచార్యులు గారు, కట్టా లక్ష్మీ నరసింహాచార్య గారు మాకు బంధు. అవును, మాకు బంధువేవాడు. మీ బంధువులే గురువు గారు, మిమ్మల్ని మాకు పరిచయం చేసేవారు. మీరు జగ్గయ్యపేటలో ఉన్నారా? వింటారా? అక్కడే చదువుకున్నారా ఊళ్ళోనే? జగ్గయ్యపేటలో మా రెండో అన్నయ్య గారు తెలుగు పండుగ పనిచేస్తారు, అక్కడ పనిచేశారు. మా మేనమామ గారు పనిచేశారు, కృష్ణమాచార్య గారిని. అవును గురువు గారు. కృష్ణమాచార్య గారు మా మామగారు, మా మేనమామ చెప్పారు గురువు గారు. రామంజన్ మా తెలుగు పండుగ మా అన్నయ్య గారు. అవునవును, జగ్గయ్యపేటలో అద్దరు పనిచేసి. అవును జగ్గయ్యపేట మా అన్నయ్య గారు ఆగర్ ప్రదేశం, రిటైర్మెంట్ ప్రదేశం. సరే, ఇంకా ఇంకెవరు తల్లి? పప్పు వారు ఎవరండి? ఎవరని చూడండి బాబు. మాకు పప్పు పెద్ద పప్ప, చిన్న పప్ప? అమ్మా, పప్పు వారు ఎవరు? మ్యూట్లో ఉన్నారు ఆవిడ. హలో, చెప్పండి అమ్మా, పప్పు వారు ఎవరు? మాకు దగ్గర వాళ్ళు, వాళ్ళందరూ మ్యూట్ చేయమని చెప్పండి, ఎవరు తీయమని చెప్పండి. సరే, జగదీశ్వర్ గారమ్మా, మీరమ్మా? ఓం నమో నారాయణ గురుగారు. నాది గారి అవ్వలేదండి. పప్పు దుర్గా భవాని అండి. పప్పు అంటే ఏ పప్పు అమ్మా? లోగిసా, కందిసా, ఎక్కడిది?
ఇది మేము విజయవాడలో ఉంటామండి. మాది కాకినాడ. కాకినాడ అండి మా పుట్టు స్థలం. విజయవాడలో ఉంటామండి. ఎవరు కూడా ఉన్నారు గొప్ప వాళ్ళు అక్కడ మా విశాఖపట్నం జిల్లా బాగాను లోకిస్ పప్పు అని వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది. ఓకే అండి. పప్పులు 2 రకాలు ఉన్నాయి. అదే మేము కాపులు అండి. కాపులు మా బ్రాహ్మణ పప్పులు అనుకున్నాం. వాళ్ళు కాపులో పప్పు వాళ్ళు ఉన్నారా? పప్పు మేమే తింటాం కదా. పప్పు మేమే తింటాం ఎక్కువ అనుకున్నాం. మీరు తింటారా? సరే తల్లి. సరే తల్లి. ఈయన జగదీశ్వర్ గారండి. నేను ఉషారెడ్డి అండి, ఆయన మిస్సెస్ ను. హైదరాబాద్ మాది. హైదరాబాద్ ఎక్కడమ్మా? హైదరాబాద్ ఎక్కడ? బోయన్పల్లి. జయ గారు ఎవరమ్మా? జయ సుష్మిత కళ ఆవిడెవరు? గబగబా చెప్పాలి, టైం లేదు మనకి. సుష్మిత కళ, జయ, పేరు, ఊరు సార్ చెప్పండి. కొత్త వాళ్ళు ఒకసారి లైన్లోకి రండి. గబగబా చూసి అడుగుతుంటాను. పరిచయం. నమస్తే, జై శ్రీమన్నారాయణ గురువు గారు. నేను అనంతపల్లి లక్ష్మి, శ్రీకాకుళం. అనంతపల్లి లక్ష్మి, శ్రీకాకుళం అండి. ఏ శ్రీకాకుళం? ఈ వైజాగ్ దగ్గర అరసవిల్లి, శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఇంటి పేరమ్మా? అనంతపల్లి. ఎక్కడ వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళంలో? ఎనబజార్ కనికపల్లి కోవిల్ అండి. సరే సరే సరే. ధన్యవాదాలు. శ్రీకాకుళంలో ఉన్నా చాలా కాలం లేదు, తెలిసిన బాగా చేసుకున్నారు కదా, అప్పుడు అలాగే చెప్దాం అనుకున్నాను. మధ్యలో డిస్టర్బ్ అవుతుందని ఊరుకున్నాను. ఏది? మీరు ముందు మీ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం అని మీ ఇంట్రడ్యూస్ ఇచ్చారు కదా, ఇప్పుడు మాది శ్రీకాకుళం అందాం అనుకున్నాను. శ్రీకాకుళం ఉద్యోగం శ్రీకాకుళం జిల్లా. నాకు అన్నం పెట్టిన తల్లి ఉద్యోగం శ్రీకాకుళం జిల్లానమ్మా. ప్రస్తుతం మా అమ్మాయి కూడా మందసాల పనిచేసి సాంస్కృతిక పనిచేసి మందసాలు. అవునా? భాష దగ్గర మందసాలు సాంస్కృతిక పండిట్ మా అమ్మాయి. అమ్మాయి గైర్వాణి. తర్వాత ఇంకా గబగబా నమో నారాయణ గురువు గారు. రామేశ్వరి ఎవరమ్మా? రామేశ్వరి గారు. స్వామి గురుగారు నమస్తే అండి. ఏ ఊరమ్మా? హైదరాబాద్ అండి. అదే చెప్పాను, మళ్ళీ జాయిన్ అయినాను. సరే సరే. లెఫ్ట్ టైం వచ్చారా? సరే, శుభం, సంతోషం తల్లి. వాళ్ళ ఇందాక ఎవరు చూశానమ్మా? ఎవరు గంటి వాళ్ళు ఎవరు కనపడ్డారమ్మా? ఇందులో ఎక్కడోను గంటి అనే పేరు కనపడింది ఆ లిస్ట్ లో. పేరు నిన్న చూస్తుంటే వాళ్ళలో గంటి కనపడింది. గంటి వాళ్ళు తెలియదు నాకు. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, పాలకొండ పనిచేసిన చాలా మంది గంటి వాళ్ళు. సరే, బాగుందండి. గురూజీ శ్రీలక్ష్మి మేళచెరు. గురు శ్రీలక్ష్మి విజయవాడలో ఉంటామండి. బాగుంది. నమస్తే గురువు గారు. నమస్తే. జై శ్రీ. నమస్తే గురువు గారు. నా పేరు సూర్యావతి. మేము బాంబేలో ఉంటామండి. అబ్బో, ముంబై చెప్పండి. బాంబే అంటే ఎలాగా? ఒప్పుకోరుగా? ఓకే సార్, ముంబై నుంచి మాట్లాడుతున్నాను నేను. ముంబాదేవి అమ్మా ఆవిడ. ముంబాదేవి. ఛత్రపతి శివాజీ ప్రదేశం. అద్భుతం. నమస్తే గురువు గారు. చెప్పండి, పేరు చెప్పండి అమ్మా. చెప్పండి. నా పేరు నాగలక్ష్మి. ఎవరిది? మా పాప పేరు మీద ఐడి ఉంది, యోగ్న. మేము ఢిల్లీలో ఉంటాం గురువు గారు. చాలా సంతోషం అమ్మా. ఢిల్లీ పేరు మార్చారా? ఇంద్రప్రస్థగాను లేదా ఇంకాను? ఇంద్రప్రస్థగా మార్చారా లేదా ఇంకా ఢిల్లీని? ఎవరండి బాబు? రంగబాబు పెంటపాటి. ఎవరండి ఆయన? రంగబాబు పెంటపాటి. ఎవరో పార్టీ పిఆర్ఎస్ఏ పార్సీ. ఎవరండి? కొమురువెల్లి. సరే, శుభం, సంతోషం అండి. ఇవాళ 10 మంది పరిచయం అయ్యారు. కనీసం 10 మంది దాకా పరిచయం అయినట్టున్నారు. చాలా సంతోషం. అమ్మా చెప్పండి. నమస్తే గురువు గారు. పేరు చెప్పండి. ఉమా అండి. పేరు ఉమా మరు, హైదరాబాద్ వనస్థలపురం నుంచి మాట్లాడుతున్నాను. వనస్థలపురం అనే ఉండేది కూడా లోపల సాహిబ్ నగర్ ఉంది కదా? అవునండి. దాడిన తర్వాత ఇంజాపురం ఉంది. ఇంజాపురం ముందు సాహిబ్ భవానీ క్లేమ్ అంటారు.
ఓకే ఓకే మేము కమలానగర్ లో ఉంటామండి. కమలానగర్ మా సిస్టర్ అక్కడే ఉన్నారు చాలా మంది. ఆహా, ఓకే. మా సిస్టర్ ఒక ఆవిడ నేను లెక్చరర్ గా వర్క్ చేస్తానండి. నేను సబ్జెక్ట్ అమ్మా ఎకనామిక్స్ అండి. ఓ చాలా సంతోషం అమ్మా. కమలానగర్ బాగుంది మా దగ్గరే. దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. చెప్పండి అమ్మా. మాది డిస్ట్రిక్ట్ గురువారు. అమ్మా చెప్పండి. సత్యసాయి డిస్ట్రిక్ట్ చంద్రకళ అని. మాది సత్యసాయి డిస్ట్రిక్ట్ పుట్టవర్తి దగ్గర. పుట్టపర్తినా? ఎవరిది షణ్ముఖ్? ఎవరండి షణ్ముఖుడు? ఎవరు? షణ్ముఖ సుధారాణి గారు, లక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. నేను రాజ్యలక్ష్మి, నా పేరు రాజ్యలక్ష్మి అండి. అమ్మా మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఉంటున్నాం ప్రస్తుతం. మాది రాజమండ్రి. పురిగెళ్ళ వెంకటాచార్యరావు గారు మా గురువు గారు అమ్మా. ఎవరండి? పురిగెళ్ళ వెంకటాచార్యరావు గారు సమాశ్రయణం చేసిన గురువు గారండి ఆయన. ఓ చాలా ఆచార్యులు అనమాట. అవునండి ఆచార్యులు. మేము వైసెస్ అండి. ఎవరిది? చింతపల్లి ఎవరమ్మా? ఎవరో చెప్పు. సరే అయితే అమ్మా. రమ్య గారు. గురుజీ చెప్పండి గురుజీ. ఇవాళ ఒక అరగంట చెప్పుకున్నాం, అందరు పరిచయం చేసుకున్నాం, చాలా సంతోషం. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు కొన్నప్పుడు చెప్తుంటా, పేర్లు చెప్తుంటాను, అడుగుతుంటాను ఎవరిని. అందుకని చెప్పి కొంచెం పరిచయం చేసుకోవడం అవసరం. ముఖావలోకి ఎవరా తెలిస్తే ఒకసారి మనం అవకాశం ఉంటుంది. అందుకని ఇంకేం లేదమ్మా. ఇంకా బాగా పెద్దవాళ్ళు అనుకోండి, రేపు ఈ పాఠం ఉపజెప్పడం చెప్పకూడదు కదా, అందుకని ఇంకేం లేదు. చెప్పడం అంటే బాగుంటుంది, వాళ్ళని తెలుసుకోవడం కోసం వస్తారు వాళ్ళు. అలాగా చాలా సంతోషం అమ్మా. సరే ఇవాళ కాపుకుందాం. స్వస్తి శ్రీ గురుభ్యో నమః. ముందు మనం శ్లోకాల పాఠాలు చెప్పుకున్నామా? ఇవాళ ప్రార్థన చెప్పుకున్నామా? ప్రార్థన పటాభ సంస్థ ఇచ్చి చెప్పుకున్నావా? చెప్పండి గురువు గారు. అది నేను పెట్టాను, ముందు గ్రూపులో పెట్టాను, మళ్ళీ పెట్టమ్మా. అమ్మా దయచేసి అందరూ మీరు మ్యూట్ లో ఉండండి అమ్మా. దయచేసి మ్యూట్ లో ఉండి వీడియోలు ఆఫ్ చేసుకోండి. గురూజీ చెప్పేది వినండి. మీరు మ్యూట్ లో ఉండండి అమ్మా. దయచేసి అనుకోండి. మీరు మనసులో అనుకుంటారమ్మా, మనసులో అనుకుంటారు వాళ్ళు, వింటాం కాదు, మనసులో అనుకుంటారు. పఠామి సంస్కృతం నిత్యం అనుకో, మనసులో అనుకోండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా. వదామి సంస్కృతం సదా. రమ్య గారు నువ్వు చెప్పండి అమ్మా, మీరు అనండి. ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా జాగ్రత్తగానండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవం ఉపాస్మహే ఉపాభ్యో నమః గురుభ్యో నమః. రమ్య ఆ 3 శ్లోకాలు గురుజీ మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది గురుజీ. అందరూ మీ అన్మ్యూట్ లోనే ఉన్నారు రమ్యమ్మ, అందరూ అన్మ్యూట్ లోనే ఉన్నారమ్మా. అదే గురుజీ పలకమన్నారని పలుకుతున్నారులేమ్మా. అమ్మ అందుకనే మనకు వినపరాదమ్మా, అందుకనే మీరు మ్యూట్ లో ఉండమ్మా. గురుజీ చెప్పేది మనకు వినపరాదు, మీకు అందుకనే అర్థం కాదు. వాటిని ప్రారంభంలో రమ్య గారు చెప్పిస్తాము. గురుజీ ఒక్క నిమిషం గురుజీ, గురుజీ ఒక్క నిమిషం గురుజీ. అమ్మ అందరూ మ్యూట్ లో ఉంటుందమ్మా, గురుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది కదా. ఎందుకమ్మా నేను మ్యూట్, మీరు అందరూ మళ్ళీ మాట్లాడతారు. గురూజీ చెప్పేది ఒక్కరికన్నా అర్థమైపోతుందమ్మా. ఎందుకు నేనేం చెప్తుంటమ్మా, సమూహాలలో మొట్టమొదటిగా క్రమశిక్షణ అమ్మా, మనం అందరం వినడానికి ప్రయత్నం చేయాలి. గురూజీ చెప్పేది ఒకరికన్నా అర్థమవుతుందమ్మా. అందరు మ్యూట్ లో చేస్తే గురూజీకి వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్లీజ్ అమ్మలు, మీకు అందరికి పేరు పేరున చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అందరూ మీరు అన్మ్యూట్ చేస్తే గురూజీ చెప్పేది నాకేం అర్థమవుతుందమ్మా, నేను ఏ విధంగా ఫాలో కావాలి గురూజీని. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. గురుజీ మీరు మొట్టమొదటిగా ఇంతకు ముందు చెప్పారు, మీరు గ్యాప్ వచ్చింది అంటే అందరూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడంలో మీరు చెప్పేది ఏదో వినపరావటం లేదు. గురూజీ గారు లెఫ్ట్ అయిపోయారు చూడండి అమ్మా. మీకు చెప్తే నేనేం చెప్పినా మీకు అర్థం కాదా అమ్మా? ఆయన ఏం చెప్పింది నాకు, ఆయన ఏం పెట్టమన్నారనేది కూడా అర్థం కాలేదు నాకు. దయచేసి అమ్మా ప్లీజ్ అమ్మలు, వీడియోలు ఆన్ చేస్తారు మీరు, వీడియోలు కూడా ఆన్ చేసి పెట్టారా మీరు? ఏంటమ్మా నేను ఆయనకు చెప్పే వాళ్ళని నేను తీసుకొస్తే మీరందరూ ఎందుకమ్మా ఇట్లా డిస్టర్బ్ చేస్తారు సమూహాన్ని? ప్లీజ్ అమ్మలు మీరు వీడియోలు ఆఫ్ చేయండి, డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. నెట్ సక్రమంగా ఎవరికి రాదమ్మా. కుమారవల్లి గారు, నేను ఆఫ్ చేస్తుంటే మీరు ఆన్ చేస్తున్నారు, మ్యూట్ ఆన్ చేస్తున్నారు, వీడియో ఆన్ చేస్తున్నారు. ప్లీజ్ అమ్మా, నేను ఇంతకన్నా మిమ్మల్ని బ్రతమలాడలేను. మీరు దగ్గర ఉంటే ఇంకా ఎంతగానో నన్ను బ్రతమలాడించుకునేటట్లు ఉన్నారు. ప్లీజ్ అమ్మా, లేకపోతే మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. ఇది మనమేం సరదాగా ఏం పెట్టుకోలేదమ్మా సమూహాలు. గురూజులను పిలిపించి కుమారివల్లి గారు మీకు అర్థం కావడం లేక వీడియో ఆఫ్ చేయండి, మ్యూట్ ఆఫ్ చేసుకోండి. నేను చెప్పేది మీకు ఎవరికి బోధపడలేదా? నేను గురువు గారు ఏమన్నా వాళ్ళ టైంని మనకి ఇచ్చి మనకు చెప్పడానికి వచ్చారమ్మా. అందరూ క్రమశిక్షణతో ఉండండి. ఇలా ఇంటి పేరు ఉన్నట్టుందండి, అది వాళ్ళని పిలిచండి. కొమరవెల్లి ఇంటి పేరు అనుకుంటాది, వాళ్ళకి అర్థం కాలేదండి. ఆన్ చేస్తున్నారు తప్ప వాళ్ళు మ్యూట్ చేస్తా అంటే మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు, నేను ఆఫ్ చేస్తే మళ్ళీ ఆవిడ ఆన్ చేసుకుంటున్నారు. ప్లీజ్ అమ్మా, ఇలా అయితే నేను సమూహాన్ని ఏ విధంగా ముందుకు సాగనియాలి? వీడియో కూడా ఆన్ లోనే ఉంది మేడం, కొంచెం ఆఫ్ చేసుకోమని చెప్పండి. నేను ఆఫ్ చేస్తుంటే ఆవిడ మళ్ళీ ఆన్ చేస్తుందమ్మా. రమ్య మేడం గురువు గారు పెట్టారండి. జై శ్రీరామ్. నేను చూస్తానమ్మా. అదే ఇప్పుడు చెప్పిన శ్లోకాలు గ్రూప్ లో పెట్టారండి గురువు గారు. చూస్తానమ్మా, ఎందుకంటే చూడండి నాకు అర్థం కాలేదు. మీకోసం మళ్ళీ ఆన్ చేస్తుందండి ఆవిడ, మళ్ళీ ఆన్ చేస్తుంది ఆవిడ. ఇంకా ఇలా ఉంటే నేను రికార్డ్ చేయలేనమ్మా, రికార్డ్ చేసి నేను పెట్టలేను. గురూజీకి యూట్యూబ్ లో పెడతాం రికార్డ్ చేసని. ఇట్లా గోలగోలగుంటే యూట్యూబ్ మనం చూసేవాళ్ళు, మన సమూహం యూట్యూబ్ నేను పెట్టినప్పుడు ఇలా ఉంటుందా సమూహం అని అనుకుంటారమ్మా. సమూహంలోకి ఎవరైనా మిస్ అయితే ఆ యూట్యూబ్ లో పోయి వినటానికి మనం యూట్యూబ్ లో పెడుతున్నాం. ఇలా క్లమ్జీగా ఇలా ఎవరి కొద్ది వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే రికార్డ్ అయ్యేది స్పష్టతగా ఉంటుందా? మీరు ఒక్కసారి గ్రహించండి. రమ్య మహోదయ లిఫ్ట్ చేసేయండి వాళ్ళని. జై శ్రీరామ్. ఒక్క నిమిషం.
నా పేరు మేఘ రవీంద్ర అండి. ఓం నమో నారాయణ గురుజీ. అవునమ్మా, వస్తున్నా, మొదటి నుంచి చూస్తున్నా. జై శ్రీరామ్. అందరికీ స్వాగతం అమ్మ. మనకు అద్భుతమైన కార్యక్రమాన్ని రమ్య గారు ఏర్పాటు చేశారు. మనమంతా కుశలంగా ఉండి ఈ క్రమశిక్షణతోటి విని నేర్చుకోవాలి. గురువు గారు శ్రమపడి ఎంతో శ్రమ కోర్చి మనకు ఈ సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. వారికి మనం ఎప్పుడూ నమస్కారాలు తెలుపుకుంటూ వారికి దోసవాళ్ళు చెప్పుకుంటూ మన కార్యక్రమం చేయాలి. అయితే మనం ముందుగా ప్రారంభించవలసిన నియమాలు కొన్ని మనం నేర్చుకోవాలి. అందరి దగ్గర పుస్తకాలు లేవు, ఆ సంగతి నాకు తెలుసు. పుస్తకాలు లేనప్పుడు ఏం చేయాలి అంటే, మనకు ఒక రోజు ముందుగానే శ్లోకాలు ప్రారంభంలో పెట్టారు, మళ్ళీ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. భవిష్యత్తులో ఒకరోజు ముందే మీకు కొన్ని శ్లోకాలు పెడతాం. అవి మీరు దయచేసి మీ పుస్తకంలో రాసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ప్రింటెడ్ బుక్ లేదు కాబట్టి. ప్రింటెడ్ బుక్ ఉన్నా కూడా రాసుకుంటే మనకు దాంతో పరిచయం బాగా ఏర్పడుతుంది. కాబట్టి ఒక 100 పేజీల పుస్తకం తీసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. రాసుకుంటే మనకు దాని ఒత్తులు ఎక్కడ రాసాము, ఏంటిది, ఎలా పలకాలి అన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఒక నోట్బుక్ పెట్టుకొని అందులో శ్లోకాన్ని రాసుకోండి. మనం ఏమైతే మనకు చెప్తారో అవి మొత్తం రాసుకొని ఉంచుకుంటే అప్పుడు చెప్పినప్పుడు మనకు మొత్తంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మళ్ళీ తిరిగి మనం సాధన చేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది. చదవడానికి కానీ పాడడానికి కానీ. మీకు పుస్తకాలు తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది, ఎందుకంటే మార్కెట్లో కూడా దొరకవు. ఇది ఎందుకంటే బాగా ప్రాచుర్యంలో ఉన్న పుస్తకం ఏం కాదు, అందరు స్టాక్ పెట్టారు కాబట్టి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు నేను వాట్సాప్లో దాన్ని టెక్స్ట్ ఫామ్లో పెడతాను, అది మీరు రాసుకోండి. ఎందుకంటే వాట్సాప్లో నుంచి చదివితే అది ఎగిరిపోతుంది ఎక్కడికో, దాన్ని మీరు ముందుగా రాసుకోవాలి. అయితే ఇంకొక క్రమశిక్షణ ఏంటంటే, సమూహంలో చేరిన తర్వాత మనమంతా మ్యూట్లోనే ఉండాలి. అందరం మ్యూట్లో ఉండాలి. మ్యూట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురువులు చెప్పేది మనకు వినపడుతుంది. గురువు గారు ఎప్పుడైనా ఎవరైనా పేరు పిలిచి అడిగితే వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పాలి. మిగతా వారంతా మ్యూట్లోనే ఉండాలి. ప్రశ్నలు వేయమని అడిగినప్పుడు ఒకరొకరుగా హ్యాండ్ రైజ్ చేసి అడిగితే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలిస్తే వారు మాత్రమే ప్రశ్న వేయండి. ఎందుకంటే అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే 100 మంది ఉన్నారు ఈ సమూహంలో, అందరూ ఒకేసారి మాట్లాడితే గందరగోళంగా తయారవుతుంది. మీరంతా పెద్దవారు ఉన్నారు, నేను చూశాను. అందరు క్రమశిక్షణ పాటించగలరు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి అదొక నియమం పెట్టుకుందాం. అలాగే శ్లోకం చెప్పేటప్పుడు ఒక్కరు మాత్రమే గురువుగారిని ఫాలో అయ్యి తిరిగి పలకాలి. ఎందుకంటే గురువు శిష్య సంబంధం ఏర్పడితే మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండి పలుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యూట్లో ఉండి పలకాలి. వాళ్ళు ఏదో పలుకుతున్నారు, మనం వినడం కాదు. వాళ్ళు పలికినప్పుడు గురువుగారు చెప్పినప్పుడు ఒక శిష్యుడు పలుకుతారు కదా, అప్పుడు పలికినప్పుడు మనం కూడా పలకాలి. ఇంట్లో పలికితే మనకు అది శబ్ద ఉచ్చారణ అన్నది మనకు అలవాటు అవుతుంది. సంస్కృతం కదా, సంస్కృత పదాలు పలకడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం అంటే మనం నిత్యం పారాయణం చేసుకుంటాం కాబట్టి మనకు అలవాటైన పదాలు ఉంటాయి, అవి నిత్యంగా. కానీ ఇందులో కొత్త పదాలు వస్తాయి, మరి అవి సందులు అవి ఉంటాయి, కొంచెం పలకడం కష్టం ఉంటుంది. కాబట్టి మనం గురువుగారు పలికినప్పుడు మనం పలకడానికి అలవాటు చేసుకోవాలి. సో అది పలికి చేస్తే బాగుంటుంది. ఇది వీలైనంత వరకు రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ సాధ్యం కాకపోతే యూట్యూబ్లో కూడా విని మనం దాన్ని సాధన చేసుకోవడానికి వీలవుతుంది. నేను కూడా ప్రయత్నం చేశాను నారాయణం చదువుదామని, చాలా కాలంగా కుదరలేదు, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గురువుగారి ద్వారా అవకాశం తీసుకొని మనం 2:30 నుంచి 3:30 వరకు సమయం కేటాయించుకొని చదువుకుందాం. మనకి ఈ సమయంలో కుదరకపోతే రికార్డ్ చేసింది మనం యూట్యూబ్లో వేసాం కదా. అది కాక ఇప్పుడు 200 మంది సభ్యులు చేరారు. మనకి ఇందులో 100 మాత్రమే పడతారు, మరి మిగిలిన వారు పట్టరు.
మరి వారికి ఎలా అంటే యూట్యూబ్ ఆధారంగా వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డైరెక్ట్గా మనం నేరుగా యూట్యూబ్లో గురువుగారి సాన్నిధ్యం అంటే గురువుగారు ఎక్కడో ఉన్నారనుకోవద్దు, మన ఎదురుగా ఉండి మనకు బోధిస్తున్నారన్న భావంతో మనం ఇక్కడ కూర్చుంటే మనకు ఎక్కువగా బుర్రకు ఎక్కుతుంది. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనమేమో అనామకులం, మనకేం తెలియని వారం. మనం వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోవాలి. ఎన్నో విషయాలు మనకు తెలియని బోధపరుస్తారు. వారి అనుభవంలో వచ్చినాయి. వారి వయసు 80-75 సంవత్సరాలని వారే ఉటంకించారు. మరి వారి జీవితంలో వారి అధ్యయనంలో దైవంతో ఉన్న వారి సంబంధంతో వారికి ఎన్నో విషయాల అనుభవంలో గోచరమై ఉంటాయి. మరి అవన్నీ మనతోటి పంచుకోవడానికి మనం ఎంతగా సహకరిస్తే అంతగా వారి నుంచి రత్నాలు లాంటి మాటలు మనం వినవచ్చు. కాబట్టి వాటిని మనం అనుభవించి తెలుసుకొని గురువుగారు అన్నట్టు ఇతరులకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసేటప్పుడు మనకు వచ్చింది మన పక్క వాళ్ళకి చెప్పాలంటే మరి వాళ్ళ తరగతుల్లో చేరలేకపోయినప్పుడు వాళ్ళకి యూట్యూబ్ లింక్ పంపి అందులో నేర్చుకోమని మనం సహాయం చేద్దాం. సహాయం చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుందమ్మా. మీరందరూ పెద్దవారు, నేను ఎంతో చిన్నవాడిని. మీరు ఒక వేదిక ఏర్పరిచినాం కాబట్టి ఈ వేదికని మనం ఉపయోగించుకుందాం. మౌనంగా ఉండి ఉపయోగించుకుందాం. ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు. మనం కేవలం వినడము, మనం మ్యూట్లో మనం పలుకోవడం, మనమే పలుకోవాలి. గురువుగారు మనకు చెప్పినప్పుడు మనం ఫాలో కావాలి. గురువుగారు ఎవరినన్నా ఆయనను అనుసరించి పలకమని అంటే ఒక్కరు మాత్రమే పలకాలి, అందరూ పలకకూడదు. ఇప్పుడు రమ్య గారిని పలకమన్నారు కాబట్టి రమ్య గారు ఒక్కరు సరిపోతారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ మ్యూట్ చేసుకొని వాళ్ళ స్థానంలో వాళ్ళు పలుకుతూ ఉంటే వాళ్ళకు శబ్ద అనుగ్రహం అనేది వస్తుంది. ఆ శబ్దం పాటించడం, మళ్ళీ పలికి రివిజన్ క్లాసెస్ అలాంటివి ఏమన్నా మనం పెట్టుకుంటే అందులో మనం పారాయణం చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం కూడా రమ్య గారు చేస్తారు. మీకు అందరికీ తెలుసు, రమ్య గారు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మనం ఇది కీర్తనలకు తరగతులు పెట్టుకున్నాము, తిరుప్పావై తరగతులు పెట్టుకున్నాము, విష్ణు సహస్రనామాలు అయిపోయినాయి, లలిత సహస్రనామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నారాయణీయం కూడా మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని నేను అనుకుంటున్నా. మరి అందరూ ఓపికగా వచ్చి ఓపికగా విని సమయం కేటాయించుకొని ఒకవేళ క్లాస్ మిస్ అయినా కూడా యూట్యూబ్లో విని మీ సాధనను కంటిన్యూ చేసుకుంటే ఇందులో ఉన్న మహాభాగవతం అంటే పెద్ద గ్రంథం. ఆ పెద్ద గ్రంథాన్ని చదవడం మనకు సాధ్యం కాదు. ఆ మొత్తం మహాభాగవతంకు సంబంధించిన విషయాలన్నీ ఈ 1036 శ్లోకాలలో మరి ఈ భట్టర్ గారు క్లుప్తీకరించి అంటే దీన్ని ఏమంటారు కండెన్స్ చేసి మనందరికీ ఇక్కడ చిన్న శ్లోకంలోనే ఎన్నో విషయాలు తెలిపే ప్రయత్నం చేశారు. కాబట్టి వాటిని అన్ని సంస్కృత పండితులైన మన గురువుగారు మనకందరికీ విడమర్చి చెప్తారు. అందులో ఉన్న రహస్యాలు ఉంటే కూడా మనకు బోధించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం శ్రద్ధగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హడావుడిపడి మనం ఇక్కడ మన ఎగోలు అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ చూపెట్టొద్దమ్మా. మనకు ఏమి లేవు, కానీ ఒకవేళ అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాటిని అణిచివేయాలి. వీటన్నిటి కార్యక్రమం ఏంటంటే ఎగోలని, క్రోధాన్ని, చిరాకుని అవన్నీ మనం వదిలేయడానికే ఉపయోగించుకోవాలి. బాగా నేర్చుకుంటే మనందరికీ ఉపయోగం. జీవితంలో మనం భాగవతం చదవాలంటే కుదరదు, కనీసం ఇట్లా అయినా మనం ఇది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 1000 శ్లోకాలు చదవాలంటే మనం నేరుగా చదవాలంటే 5 గంటల సమయం పడుతుంది. అది వచ్చినవారు. రానివారు చదవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అర్థంతో కూడా చదువుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. కాబట్టి మనకు అర్థంతో కూడి మనతో కనీసం ఒకసారైనా పారాయణం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
జీవితంలో ఎన్నో చూసాము, ఎంతో కాలం గడిచిపోయింది, మనకి ఇంకా కొంచెం కాలమే మిగిలింది, ఎంతకాలం ఉంటామో మనకే తెలియని పరిస్థితి. కాబట్టి ఉన్న చిన్న కాలంలో మనకు అవసరమైన విషయాలు మనవి నేర్చుకుంటే మెట్టుగా పైకి వెళ్ళి మన అంత్యకాలంలో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయమ్మా. ఇవన్నిటిని మనం సాధన చేసుకొని ఉందాం. రమ్య గారు శ్రద్ధ కోర్చి గురువుగారిని వెతికి మరీ మనకు తీసుకొని మనకు అందుబాటులో మన ఇంట్లోకి, ఇప్పుడు మనమైతే గురువు దగ్గర పోయే పరిస్థితి లేదు, మరి మన ఇంట్లోకే మన ఎదురుగానే మన గురువు గారు వచ్చి మనకు బోధించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. విసుగు తెప్పించకుండా చూస్తే గురువుగారు అనుకోవాలా, ఇంత డిసిప్లిన్ తోటి ఉన్నారా వీళ్ళు, ఇంత క్రమశిక్షణ గల శిష్యులు నాకు దొరకరే, ఇప్పటి వరకు దొరకరే, ఇప్పుడే దొరికారే, ఎంత బాగుంది అని అనుకోవాలి. మరి అలాగా మనం ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాను. మీరందరూ సహకరించి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. మరి ఇప్పుడు గురువుగారు ఎగ్జిట్ అయినట్టున్నారు, కనబడతలేరు, మరి ఎక్కడన్నా ఉన్నారేమో నాకు తెలియదు. నాకు కూడా పరిచయం లేదు, నేను కూడా పరిచయం చేసుకోలేదు గురువుగారితో. చేసుకుందాం, ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరంతా క్రమశిక్షణతో ఉండి రమ్య గారికి కోఆపరేట్ చేస్తూ రమ్య గారు చెప్పిన మాటలు వింటూ ఫాలో కండి. ఆవిడ చాలా శ్రద్ధతో, అసలు ఇంత శ్రద్ధతో చేసే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను. చాలా శ్రద్ధతో, ఇంట్రెస్ట్తో, ఒక తల్లిగాన పిల్లలకు, ఒక గురువుగాన శిష్యులకు ఎలా చెప్తారో అలా బోధన చేసే ప్రయత్నం, అలా అందరికీ సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని మనం గౌరవించి వారి సేవలను మనం ఉపయోగించుకొని మనం ఉపయోగపడదాం. ధన్యవాదాలు రమ్య గారు, ఇంకా ముందుకు పోదాం. ధన్యవాదాలు గురూజీ, ధన్యవాదాలు గురూజీ. ఇలాంటి పెద్దలు నన్ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళినందుకు నేను చాలా చాలా కృతజ్ఞురాల్ని. ఇంతవరకు ఈ సమూహంలో నేను ముందుంచి గురూజీని, రవీంద్ర గారు గురూజీని ముందు నిలబెట్టి ఆయన మార్గంలో నేను వెనక నడుస్తున్నానండి. నాకు అందరికంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను నమ్ముకున్న భగవంతుడు సాయినాథుడి తర్వాత రవీంద్ర గురువు గారేనండి. నన్ను ముందుకు ప్రతి ఒక్క దాంట్లో నన్ను ప్రోత్సహించుతూ, నేను అడిగిన విషయాలకన్నీ కొంచెం విరామం తీసుకోండి అమ్మా అన్నా కూడా నేను, ఎందుకంటే మనకి గురువులు దొరకటం చాలా అరుదండి. ఆన్లైన్లో చెప్పటం, మంచి గురువులు దొరకటం చాలా అరుదు. మనకు చెప్పేటప్పుడే నేను సద్వినియోగం చేసుకునే పర్సన్ అండి. అలాంటిది నా స్వభావం అలాంటిది అనమాట. వచ్చిన అవకాశాన్ని నేను తీసుకోవాలనే కోరుకుంటాను కానీ వదలకూడదు. నేను చెప్పినప్పుడే, నా ఇంట్లో అన్నం ఉన్నప్పుడే తింటాను అనుకునే స్వభావం అండి నాకు. గురువు గారు ఒప్పుకోవటం నేను చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేశానండి. గురువు గారు అనివార్య కారణాల వల్ల కొంచెం అందుబాటులోకి తక్కువగా వచ్చారు. లేకపోతే ఇది ఒక నెలన్నర ముందే మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిన విషయం అండి. మనకు ఏమంటే దొరకటం దుర్లభం. ఇటువంటి గురువులు దొరికినప్పుడు నేను అందరికీ, నాతో కాదు అందరూ తీసుకోవాలి, స్వీకరించుకోవాలి ఈ జ్ఞానాన్ని అన్నట్లుగా ప్రతి ఒక్కటి చెప్పిన వెమ్మటే నేను విరామం లేకుండా సమూహాలను నడుపుతున్నానండి. నాతో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఏదైనా కూడా ఒకటి సాధించాలంటే నిరంతరం కృషితోనే ఉంటాను. ముందుకు తీసుకెళ్లాలనే, చెప్పించాలనే ఆతృత, ఉత్సాహం ఉంటుందండి. నాకు మీరందరూ నా వెనక ఉంటూ నన్ను ఇలాంటి సమూహాలకి, ఆధ్యాత్మిక సమూహాలకి నన్ను మీరందరూ ఉండి ముందుకు నడిపిస్తారని పేరున 100 మంది సమూహంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవలేనండి, పేరున అభ్యర్థిస్తున్నానండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు మనం అందరి గురువులకి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి ప్రచారం చేయండి. ఆ 10 మందిలో ఇద్దరైనా మనకు రావటానికి సిద్ధపడతారు. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి చెప్తే మన అందరు కూడా ఆధ్యాత్మిక చింతనలేగి, ఇందాకన్నట్లు గురువు గారు, మన జీవము నీటి మీద బుడగ లాంటి జీవనం మనది. జీవితం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఉన్నంతలోనే మనం ఆధ్యాత్మికను మనం ఇదంతా చేకూర్చుకొని పెట్టుకుంటే మనకు జీవితంలో ఇంతకన్నా
మంచి ధనధాన్యము, మనకి కావాల్సిన డబ్బు అవన్నీ కాదండి. చివరికి వచ్చేవి ఇవే అన్నమాట. పోయేవి కూడా ఇవే అన్నమాట. కేవలం ఏం తీసుకుపోం. అందుకని పోయేటప్పుడు ఈ ఆధ్యాత్మికతనే తీసుకెళ్ళాలి మనం అందరం కలిసి. చిన్న కానివ్వండి, నాకన్నా పెద్దవాళ్ళైతే నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళండి. చిన్న వయసు వారైతే నేను ఆశీర్వదించి వాళ్ళని ముందుకు నడపడానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ సమూహంలో చేర్పించి నేను గురూజీ చెప్పిన సమాచారాన్ని అందరూ యాడ్ కావటము, సమూహానికి టైంకి రావటం ఒక్కటేనండి. నేను కోరింది మిమ్మల్ని అందరిని ఒక్కటేనండి. అందరూ మ్యూట్ లో ఉండి అందరు వీడియోలు ఆఫ్ చేసుకొని గురువులు ఏం చెప్తున్నారు, మన సమూహమే కాదండి, ప్రతి ఒక్కరికి కొన్ని సమూహాలు ఉంటాయి. ఏ సమూహంలోకి వెళ్ళినా మ్యూట్ లో ఉంటూ వీడియోలు ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారు అని మనం గ్రహించి విని మనకు చేతనైనంత ఆచరణలో చేసుకోవాలని నా విజ్ఞప్తి అండి. అదొక్కటే కోరుతున్నాను, నేను ఏం కోరలేదు. ఎందుకంటే మన సమూహాన్ని చూస్తే ఇంకొక సమూహం వాళ్ళు వచ్చింటారు, వాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఎంత చక్కగా ఉంది ఈ సమూహము, ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు అన్నట్లుగా ఉండాలనేదేనండి నా కోరిక. ఈ సమూహంలోనే కాదండి, నేను ప్రతి ఒక్క సమూహంలో కూడా ఇదే మాటగానే చెప్తా ఉంటా. మనం బాగుంటే పక్క వాళ్ళు కూడా బాగుంటారండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరము ఉండాలి. ఈ భావనతోనే ఇటువంటి కార్యక్రమాలను నేను నడిపిస్తున్నానండి. మీ బోటి వాళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా నేను చేయాలనే కార్యక్రమాలు ఆ భగవంతుడు ఏమిచ్చాడో గాని నాకు తప్పకుండా తీసుకొని ముందుకు సాగడానికే ఉంటానండి, వెనుతిరగను. నేను ఉదయం 4 లేస్తే రాత్రి పడుకునేలాగల ఏ రెండో నా సమూహంలో పోస్టులు చూడండి. నాకెందుకు భగవంతుడు ఇంత పరితపన ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావటం. ఇప్పటి వరకు విరామం లేకుండా చేస్తున్నానండి. ఎందుకు? అందరికీ రాలి అన్నట్టు. దయచేసి ప్రతి ఒక్కరు వస్తానే మ్యూట్ లో ఉందాం, వీడియోలు ఆఫ్ చేసుకుందాం. గురువు గారు వస్తానే ఒక్కొక్కరు ధన్యవాదాలు, ఒక 4-5 చెప్పండి, మనసులో చెప్పండి ధన్యవాదాలు గురూజీకి. వెళ్ళేటప్పుడు ధన్యవాదాలు మనసులో చెప్పుకోండి. అందరూ గోలగోలగా ఉండకుండా చూడండి ప్లీజ్ అండి. ఇది ఒకటే కోరుతానండి. ధన్యవాదాలు. ఇంకా ఇవాళ మరి గురువు గారు వెళ్ళిపోయారు. ధన్యవాదం. మనకు ఇప్పుడు 3:30 అవుతుంది. మరి మనకు ఎప్పుడు కార్యక్రమం ప్రార్థనతోటి మంగళహారతితోటి ముగించుకుంటాం కాబట్టి నేడు మంగళహారతి చేసుకొని మంగళం పాడుకొని ముగించేసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి రండి. ఇప్పుడు వచ్చింది కూడా నేను వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రారంభం నుంచి రికార్డ్ చేశాను కాబట్టి చూడండి, తర్వాత చేద్దాం. ఇంకా ఆ శ్లోకం అది నేను మళ్ళీ ఇప్పుడు పెడతాను. అది అందరూ ఒక పుస్తకం పెట్టుకొని గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఏమైనా మెసేజ్ ఉంటే అది మాత్రం ఫాలో కండి. అందరూ ఫాలో అయితే సరిపోతుంది. ధన్యవాదాలు. మంగళం పాడండి, ఎవరైనా పర్వాలేదు. ధన్యవాదాలు గురువు అండి. ఎవరైనా ఒకరు మంగళం పాడండి అమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం వేద వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. ధన్యవాదాలు సార్. రామకృష్ణ సార్, ధన్యవాదాలు సార్. రేపు కలుద్దాం అందరం. రేపు యూట్యూబ్లో వీడియో చూడండి. ధన్యవాదాలు.